హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల యాక్టివిటీస్లో భాగంగా చిన్నప్పటి నుంచి మనం గ్రౌండింగ్ నుంచి పిల్లలకి ఎన్నో నేర్పుకుంటూ వస్తూ ఉన్నాము. వాటి కారణాలు ఎన్నో, మన ఎమోషనల్ గురించి అవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు పిల్లల షేరింగ్ గురించి, అంటే పంచడం గురించి మనం చిన్నప్పటి నుంచి నేర్పిద్దాం. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత ఆస్తుల కోసం గొడవ పడకూడదు కదా. చాలామందిని చూస్తూ ఉంటారు అనమాట. పెద్దగా అయిన తర్వాత ఆస్తుల కోసం గొడవ పడుతూ ఉంటారు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలా చూస్తూ ఉంటారు అనమాట. చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తే ఈ యాక్టివిటీస్ ద్వారా పెద్దలు ఏం తప్పు చేస్తున్నారో మనం ఈరోజు చూద్దాం, దాన్ని సరిచేద్దాం ఫ్రెండ్స్. మనం పెద్దవాళ్ళు పిల్లలు షేర్ చేయడం ఎందుకు నేర్చుకోరు అంటే కనుక, వాళ్ళు పేరెంట్ చేసే మూడు తప్పులు ఉన్నాయన్నమాట. ఏంటంటే, అది పిల్లకు ఒక టాయ్ ఇచ్చాము, ఇంకో పిల్ల అడిగితే ఇవ్వట్లేదు, మనమే అంటాం షేర్ చేయాలి కదా. కానీ పిల్ల ఎందుకు చేయదు అంటే కనుక, ఆ పిల్లాడు కానీ పిల్ల కానీ అసలు కారణం ఏంటంటే 3-6 ఏళ్ళ వయసులో ఇది నా టాయ్, ఇది నా సేఫ్టీ అనే ఫీలింగ్ బలంగా ఉంటుంది అనమాట ఆ పిల్లలకి. అలాగే షేరింగ్ అనేది పుట్టుకతో రాదు, అది భద్రతతో వస్తుంది అనమాట. తిరిగి నాకు ఇస్తారులేని ఒక భద్రత ఉందనుకోండి, తప్పకుండా ఇస్తారనమాట. ఇది భద్రత ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. పిల్ల మనసులో ఇస్తే తిరిగి వస్తుందా, ఇది నాదే కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు తెలియాలి అన్నమాట. ఇప్పుడు కాసేపు ఏదైనా బొమ్మలు ఉన్నాయి, ఇప్పుడు మనం ఏదైనా సరే పెద్దగా అయిన తర్వాత ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇస్తామన్నది మనకు నమ్మకం ఉంది. కానీ పిల్లలకి ఇంకా అది రాలేదు కదా, అందుకోసమని వాడు భయపడతా ఉంటాడు అనమాట. అమ్మో, ఇది నాటాయి కదా, నేను ఆడుకోవాలి, మళ్ళీ తీసుకుంటే ఇస్తారో లేదో. వాళ్ళకి పిల్లలకి బొమ్మలన్నా, చాక్లెట్స్ అన్నా, వస్తువుల మీద చాలా ప్రేమ ఉంటుంది అనమాట. అది ఆ పిల్లలకి కొంచెం ఇదిలాగా అనిపిస్తూ ఉంటుంది, అమ్మో ఇది నా. ఇంకా ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచే ఇలా అన్నీ నేర్పిస్తే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటూ ఉంటారనమాట. మనం అది అందరికీ ఉంటుంది, చిన్నప్పుడు తెలియదు కదా, పుట్టుకతో ఏం రాదు కదా. అది మనం చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్చుకుంటూ వస్తున్నాం కదా, దానిలో భాగమే ఇది అనమాట. ఇది ఏంటంటే, ఇది ఎలా మనం చేయొచ్చు అంటే, పేరెంట్స్ చేసే 3 తప్పుల్లో ఒకటి తప్పు, మంచి పిల్లలు షేర్ చేస్తారు అని లేబుల్ వేయడం. మంచి పిల్లలు, ఎవరైతే గుడ్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేస్తారని ఒక లేబుల్ ఇస్తామన్నమాట. అప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే కనుక, సెకండ్ బలవంతంగా టాయ్ లాగేయడం. ఇచ్చేరా, ఈ టాయ్ ఇచ్చే అనేసి లాగేస్తూ ఉంటాం అనమాట. ఇంకా 3 తప్పు ఏం చేస్తా అంటే, ఇంకో పిల్లతో పోలుస్తూ ఉంటాం అనమాట. అతడు ఇస్తున్నాడు కదా చూడు, ఇవన్నీ చేస్తే పిల్లలలో భయం పెరుగుతుందనమాట, షేరింగ్ ఇంకా దూరం అవుతుంది. మనం ఈ తప్పులు చేయకూడదు అనమాట. చాలా పద్ధతిగా మనం ఇవ్వగలగాలి. నాన్న ఆ పిల్లకి కొద్దిసేపు ఆడుకోనికి ఇవ్వు, నీకు తిరిగి ఇస్తుందన్న భద్రత వాడికి కలిగించాలి అనమాట. ఈరోజు ఇవ్వలేదనుకో, వాడు మళ్ళీ మంచి బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నాడు అనుకో, ఒక 1 వీక్ ఇద్దరు కలిసి ఆడుకున్నా కూడా తర్వాత వాడికి నెక్స్ట్ డేకి వాడికి ఏమనిస్తుంది అంటే, ఇటు నా ఫ్రెండ్గా తప్పకుండా ఇస్తాడని వాడికి భద్రత, సేఫ్టీ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. అందుకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సరైన మార్గం అనమాట. సరైన మార్గం ఏం చూస్తామంటే, ముందు టర్న్స్ నేర్పాలి. ఇప్పుడు నీ టర్న్ ఏంటంటే కనుక, ఒక టైమర్ పెట్టచ్చు, ముందే చెప్పాలి 5 నిమిషాల తర్వాత షేర్ చేస్తామనేసి. నాన్న ఈ బొమ్మ తీసుకుంటున్నాం, ఒక 5 నిమిషాల తర్వాత నీకు ఇచ్చేస్తాము అనేసి పెట్టినామనుకో, తిరిగి ఇచ్చేస్తే వాడికి ఇస్తారన్న వాడికి ఒక సేఫ్టీ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. ముందే చెప్పాలి 5 నిమిషాల తర్వాత ఇస్తామనేసి. ఇది కంట్రోల్ ఉందని అనిపించాలి. చిన్న యాక్టివిటీ మనం చేయొచ్చు ఫ్రెండ్స్ పిల్లలతో అనమాట. 2 టాయ్స్ ఉన్నాయనుకోండి, ఒకటి పిల్ల చేతిలో ఉండాలి, ఒకటి మదర్ చేతిలో ఉండాలన్నమాట. అప్పుడు ఒకటి మదర్ చేతిలో ఉండాలి, ఒకటి కిడ్ చేతిలో ఉండాలి అనమాట, పిల్ల చేతిలో ఉండాలి. అప్పుడు మనం ఈ మదర్ ఇచ్చిందనుకో, ఏం చేయాలి అంటే, ఒకటి పేరెంట్ చేతిలో ఉంటుంది, ఒకటి కిడ్ చేతిలో ఉంటుంది. నువ్వు కూడా ఒకసారి అడుగు, ఆ పిల్లాడు ఏదైతే ఉంటుందో నువ్వు ఇస్తావా అని అడగాలి అనమాట. అప్పుడు ఆ పిల్ల చూసి నేర్చుకుంటారు. ఇలాగా ఒక రోల్ మోడలింగ్ లాగా వాళ్ళు కూడా ఇవ్వడం, తీసుకోవడం, అలా ప్యాటర్న్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఇది ఏదైనా సరే ఇవ్వడం, తీసుకోవడం అనేది ఒక టైమర్ లాగా, ఒక కొంచెం అట్లా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారనమాట. షేరింగ్ అనేది బలవంతం కాదు, భద్రత నుంచి వస్తుంది అనమాట. తిరిగి ఇస్తారా అన్నది మనం ఒక సేఫ్టీ ఫీలింగ్ కలిగితేనే ఆ పిల్లలు ఇవ్వగలుగుతారనమాట. ఇప్పుడు
ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. అతని దగ్గర ఉన్న టాయ్స్ వీళ్ళు ఆడుకోవచ్చు, వీళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ వాళ్ళు ఆడుకోవచ్చు. అలాగా కొంచెం దగ్గరగా కొంచెం కొంచెం చిన్న చిన్నగా మనం నేర్పిస్తే భద్రతలాగా సేఫ్టీ ఫీలింగ్ వాళ్ళకి కలగజేస్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారనమాట. ఇది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం ఎన్నైనా పిల్లలకి నేర్పించవచ్చు చక్కగా. కిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచే మనం అన్నీ నేర్పించాలి. ఇలాగా నాకు ఇలా చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మనం కొంతమంది పిల్లలు గొడవ పడుతూ ఉంటారు, ఇది నా టాయ్ అనేసి అలా అనుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా, చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా అనుకుంటూ ఉంటాం. అదే మనం ఇంట్లో పక్కింట్లో ఏదైనా తెచ్చుకున్నాం అనుకోండి, తిరిగిస్తారు నమ్మకంతో. ఏదైనా కానీ మళ్ళీ ఇస్తాం కదా, తిరిగిస్తాం నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఇవ్వగలుగుతారు. ఆ పిల్లలకు కూడా అలాగా పంచగలిగితే మనం చక్కగా వాళ్ళు మారిపోతారు అనమాట. చిన్నప్పటి నుంచే చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం. మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీని లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత.